నిన్న ఈయననేమో అరెస్ట్ చేయలేదు, ఎవరిని? బండి కొడుకుని. ఎందుకు అరెస్ట్ చేస్తలేరు, అసలు ఆయన ఏడ ఉన్నాడు, పోలీసు వాళ్ళు మాకు దొరుకుతలేడు, ఆయన ఆచూకు కనపడతలేదని పోలీసు వాళ్ళు చెప్తా ఉన్నారు కదా. రేవంత్ రెడ్డి ఇంట్లోనే ఉన్నాడేమో అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఇంటి దగ్గరికి పోతే, బక్కా జడ్సన్ అన్న పోతే ఆయనను తీసుకుపోయి అరెస్ట్ చేసి పొద్దుగాల 11:40 అరెస్ట్ చేసి జూబ్లీ పోలీస్ స్టేషన్లోకి తీసుకుపోయారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి తీసుకుపోయి నైట్ ఆల్మోస్ట్ ఎప్పుడు 10 గంటల దాకా ఆయనని ముప్పు తిప్పలు పెట్టిరు. నైట్ 10 గంటల దాకా ముప్పు తిప్పలు పెట్టి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి, ఓ నీళ్లు లేవు, షాయ లేదు, ఎవరెవరికో ఫోన్లు చేస్తురంట, ఒక నిందితుడిని కూర్చోబెట్టినట్టు ఒక ఉగ్రవాదిని ట్రీట్ చేసిరంట. తప్పు చేసినోడేమో అరెస్ట్ చేయరు, ఆయన వదిలేస్తారు, ఆయన రాచరా, ఆయన ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. మరి ఏడ ఉన్నాడో, దేశంలో ఉన్నాడో, దేశం దాటిపోయిండో, ఎక్కడ పోయిండో తెలియదు. మళ్ళీ ఏమైందంటే మేము CDR తీస్తున్నాం, మేము ఇది తీస్తున్నాం, అది తీస్తున్నాం అని చెప్తా ఉంటారు. ఎక్కడ పోయింది మరి ఆ CDR? ఏడ ఉందండి CDR? చూపించండి సమాజానికి. మీరు ఎంక్వైరీలు లేరు, బృందాలు లేవు, ఏమి లేవు. రేవంత్ రెడ్డి ఇంట్లోనే ఉన్నాడు కావచ్చు అని చెప్పేసి బక్కా జడ్సన్ అన్న పోయి ఆందోళన చేస్తే ఆడ తీసుకుపోయి ఆయనని స్టేషన్లో పెట్టి పొద్దంతా ఇబ్బందులకు గురి చేసి, నీళ్ళు ఇవ్వకుండా, ఛాయ్ ఇవ్వకుండా, ఆయన ఒక వికలాంగుడు, ఆయన కొన్ని నీడ్స్ ఉంటాయి, ఎప్పుడు ఒక కానిస్టేబుల్ని కాపలా పెట్టి, హోంగార్డ్ని కాపలా పెట్టి ఎందుకట్లా ఇబ్బందులకు గురి చేసిరు? ఆయన ఫోన్ మాట్లాడకుండా కట్టడి చేసి, ఆఖరికి నేను ఫోన్ చేసి ఏమైందన్నా, అసలు ఎక్కడున్నారు మీరు, ఆ పొద్దుగాల అప్పుడెప్పుడు అరెస్ట్ అయ్యారు, ఇంత బయటకు వస్తే ఆయన ఫోన్ చేస్తాడు, మీడియాకో లేకపోతే దానికి ఫోన్ చేస్తాడు, ఇష్యూ మీద డిస్కస్ చేస్తాడు. ఎటువైరు మీరు, ఏమైంది అని చెప్తే అప్పుడు ఫోన్ చేసి నేను మాట్లాడి ఆ ఆడియోని మన ఛానల్లో పెట్టిన తర్వాత, దాని తర్వాత మళ్ళీ ఆయన కూడా ఒక సెల్ఫీ వీడియో చేసిన తర్వాత అప్పుడు పోలీసు వాళ్ళకు అమ్మ మళ్ళీ ఇదేదో అవుతట్టుంది, ఉల్టా అవుతట్టుంది అని చెప్పేసి అప్పుడు రిలీజ్ చేసిరు. రాత్రి 8 గంటలకు 10 గంటల ఆ ప్రాంతంలో నైట్ రిలీజ్ చేసిరు. నైట్ ఆయన రిలీజ్ కావడానికి ముందు పొద్దుగాల నన్ను 11:30కు అరెస్ట్ చేసిండ్రు. 11:30కు అరెస్ట్ చేసి సీఎం ఇంటికాడ ఒక పోస్కో ఎక్స్క్యూజ్ను అరెస్ట్ చేయమని మేము అడగడానికి పోతే సీఎం ఇంట్లో ఉన్నాడేమో అని నమ్మకం డౌట్ ఉంది మాకు. కానీ మీడియాని అందరినీ తీసుకొని అక్కడ పోయినాం. అక్కడ మనం అరెస్ట్ చేసినాం, తీసుకొచ్చి జూబ్లీ పోలీస్ స్టేషన్లో పెట్టిండు. 11:40కి వెళ్ళి పెట్టిండ్రు. ఇప్పటిదాకా ఒక ఛాయ్ ఇవ్వలే, వాళ్ళకి నీళ్ళు మా ఫ్రెండ్స్ తెచ్చి ఇచ్చిండ్రు, ఒక అన్నం భోజనం కూడా ఆఫర్ చేయలేదు. సరే అక్కడ నాకు తర్వాత ప్రోటోకాల్స్ ఇప్పుడు 6 అయిపోయింది, మీకు ఏసీపీ గారికి ఫోన్ చేస్తే ఇప్పుడే వదిలేస్తారు, మాట్లాడతారని చెప్పిండ్రు. మళ్ళీ ఫోన్ చేస్తే లేపుతలేరు. లోకల్ అడుగుతున్న డీటెయిల్స్ తీసుకుంటే ఇప్పటిదాకా వదిలేదు. ఇప్పుడు అంటే భగీరథ అనేటోడు, బండి సంజయ్ కొడుకు అనేటోడు ఎక్యూజ్డ్, ఆయన అరెస్ట్ చేయమనంటే ఆయన కంటే ఈరోజు నేను పెద్ద నేరస్తుని అయిపోయినా సార్. ఈరోజు నేను పెద్ద నేరస్తుని అయిపోయినా. ఒక పని చేయండి, ఎందుకు సార్ మేము అడిగినందుకు హోంమంత్రి కొడుకుని అరెస్ట్ చేయమంటే అడుగుతావా, కాబట్టి పెద్ద నేరం అని చెప్పి నాకు తీసుకుపోయి కాల్చి చంపండి, జైల్లో పెట్టండి. పొద్దుగాల కన్నా ఇవాళ దాకా ఎన్నిసార్లు ఎన్ని ప్రొటెస్ట్ చేసినా, ఎంతో పోలీసులు అరెస్ట్ అయినా ఇవాళ దాకా ఛాయ్ ఇవ్వకుండా, అన్నం పెట్టకుండా, కుసబెట్టడం మొట్టమొదటి పోలీస్ స్టేషన్ సార్. ఇది నా జీవితంలో ఎప్పుడు చూడలే. వాళ్ళు అడిగితే శ్రవణ్ కుమార్ రెడ్డి ఎస్ఐ అంట, అవన్నీ అడగనీకి లేదు, మేము ఇవ్వనీకి లేవని అంటుండ్రు. శ్రవణ్ కుమార్ రెడ్డి ఎస్ఐ అంట, అడగనీకి లేదని అంటుండ్రు. ఆయన ఎక్కడ ఇవ్వలేదు సార్ ఇవాళ. నిన్న ఆ పోలీస్ స్టేషన్ అటెండ్ ఉన్నా కాబట్టి ఒకటే, నన్ను కుసబెట్టిగా పొద్దుగాలకి బండి సంజయ్ గారి కుమారుని అరెస్ట్ చేసేంత వరకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో దీక్ష కొనసాగుతుంది. నేను ఇట్నే దీక్షలో ఉంటా, మీరు వదిలేసినా నేను బయటికి పోనీగా, ఈ దీక్ష ఇట్నే కొనసాగుతుంది. బాజాబ్తా చెప్తున్నా, మీరు వదిలేసినా నేను బయటికి పోను. వాళ్ళ కొడుకుని జైలు ఒకవేళ దానికంటే పెద్ద నేరస్తున్నా నేనే అనుకుంటే నా మీద కేసులు పెట్టి మీరు బాజాబ్తా తీసుకుపోయి నన్ను చెంచల్గూడ జైల్లో పెట్టుకోండి, లేకుంటే చెర్లపల్లి జైల్లో పెట్టుకోండి, అవసరమైతే మీరు కాల్సి దంపుకోండి, ఊరేసుకోండి. అడు ప్రశ్నించడమే నేరం అయితే రైట్. ఇప్పుడు ఆయన ఇట్లా ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన తర్వాత అప్పుడిగా భయపడి సోషల్ మీడియాలో అప్పటికే బాగా వైరల్ అవుతూ ఉంది మొత్తం అంతా కూడా. మీడియా లేదు, మీడియా చచ్చిపోయింది. తెలంగాణలో మీడియా చచ్చిపోయింది. మెయిన్ స్ట్రీమ్ మీడియా అని చెప్పుకున్నటువంటి TV9కి కనపడవు, ఇవి NTVకి కనపడవు, ఇంక ఎవరికి లఫుడ్ గాళ్ళకి ఎవరికి కనపడదు, ఏ ఛానల్లోడికి కనపడవు. ఈ రాస్తారోకోలు, ఈ ధర్నాలు, ఈ ఆవేదన, ఈ ఆక్రందన ఎవరికి కనపడదు. అలా కనపడేది కేవలము బండి సంజయ్ కొడుకుని ఎట్లా కాపాడాలి. ఇప్పుడు అరే పెద్ద సిక్కొచ్చి పడింది కదా, ఎట్లా వీళ్ళని కాపాడాలి, ఇప్పుడు ఇటు రేవంత్ రెడ్డిని ఎట్లా కాపాడుకోవాలి, ఎట్లా కాపాడుకోవాలని చెప్పేసి ఇట్లా కాపాడుకునే పనిలో ఉన్నది సిగ్గులేని మీడియా, నీతి లేని మీడియా. దీన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియా అనడానికి నోరు కూడా రావట్లేదు. ఇది మెయిన్ స్ట్రీమ్ మీడియా కాదు, ఇది మోసం చేసేటువంటి మీడియా. ఈ ఛానళ్ళు అన్నీ అమ్ముడు పోతూ ఉంటాయి.
యూట్యూబ్ ఛానళ్ళని బదనాం చేస్తూ ఉంటాయి ఇవి. ఎందుకంటే వీళ్ళు ఉన్నప్పుడు వీళ్ళ పప్పులు ఉడుకుతలేవు కదా. ఇలా వాస్తవాలు ఎక్కడొస్తున్నాయి అంటే డిజిటల్ మీడియాలోనే వస్తున్నాయి. ఈ ఛానళ్ళన్నీ పెద్ద పెద్ద తోపు ఛానళ్ళన్నీ ఒక రోజుకి అమ్ముడు పోయేటివి ఇవన్నీ కూడా. సో కాబట్టి తెలంగాణ పౌర సమాజం అర్థం చేసుకోవాలి. అరెస్ట్ చేయాల్సిన అరెస్ట్ చేయరు. ఇంకా ఇక్కడనే విధి కదా తెలంగాణ శ్యామ్ని. పాపం ఇంకా తెలంగాణ శ్యామ్ అయితే మరీ ఘోరం. తెలంగాణ శ్యామ్ని కూడా నిన్న ఆయన ఏమన్నాడు, సరే జడ్సన్ అన్న రేవంత్ రెడ్డి ఇంటి దాకా పోయిండు, ఆయన ఇంటి దాకా కూడా పోలే. నేను పేట్ బషీరాబాగ్ ఆ పరిసర ప్రాంతాల్లో అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటా నాకు అనుమతి ఇవ్వండి అని అనుమతి తీసుకొని పర్మిషన్ తీసుకొని ఆయన ఆ దీక్ష కూర్చుందామని చూస్తే తెల్లారక ముందుకే పోయిండ్రండి పోలీసులు. తెల్లారక ముందుకే పోలీసులు పోయి ఆయన స్నానం చేస్తుంటే టవల్ మీద ఉంటే అట్టనే ఎత్తుకొని వచ్చారు. పోయి ఆ నాగారం పిఎస్ఆ ఏదో పిఎస్లో తీసుకుపోయి పెడతామని చెప్పినట్టు అక్కడ తీసుకుపోయి అక్కడ నుంచి ఇంకో దగ్గరికి నీళ్ళు ఇవ్వకుండా షాయ పోయకుండా ఆయన నేను దీక్షలనే ఉన్నానే ఆయన చెప్తా ఉన్నాడు. తింటలేడు, నీరసం అయిపోతా ఉన్నాడు. రాత్రి 10-15 పోలీస్ స్టేషన్లు తిప్పి అక్కడ తిప్పి చివరికి నైటు 9-10 గంటల ప్రాంతంలో ఆయనని వీరు వదిలేయరా ఏందని చెప్పేసి అప్పటికి ఇక వీసీకే పార్టీకి సంబంధించినటువంటి పర్సన్ తెలంగాణ శ్యామ్, వీసీకే పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ సీరియస్ అయితే అప్పుడు వదిలేసిరా ఆయన. అంటే ఎవరైతే అడుగుతా ఉన్నారో వాళ్ళని ఇబ్బందులకు గురి చేసేటువంటి ప్రయత్నం కనపడతా ఉంది తప్ప ఇంకొకటి లేదు.